All right, welcome back to quadratic equations. So last video we were doing VSAQs. So akkada 17th question దగ్గర ఆపేసాం. So we'll continue from there. So the 18th question is given. Find the condition that one root of the quadratic equation ax square plus bx plus c equal to 0 shall be n times the other where n is a positive integer. Okay, we'll do this. So first given equation రాసుకోండి. Given equation is ax square plus bx plus c is equal to 0. ఇప్పుడు ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దీనికి 2 రూట్స్ ఉంటాయి అంతేనా. సో లెట్ ఆల్ఫా అండ్ బీటా బీ ది రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. ఓకే రైట్. సో దేర్ ఆర్ 2 రూట్స్ ఫర్ దిస్ ఈక్వేషన్. సో వీఆర్ టేకింగ్ దెమ్ యాజ్ ఆల్ఫా అండ్ బీటా. రైట్. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, గివెన్ కండిషన్. వాట్ ఈస్ గివెన్? వన్ రూట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇక్కడ ఉంది చూడండి. వన్ రూట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ షెల్ బి n టైమ్స్ ది అదర్. ఓకేనా. ఇప్పుడు 2 రూట్స్ ఉన్నాయి, ఆల్ఫా అండ్ బీటా. సో లెట్ us టేక్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు n టైమ్స్ బీటా. అర్థమైందా? సో వాడు ఏమన్నాడు, వన్ రూట్ ఇస్, దిస్ ఈజ్ వన్ రూట్, n టైమ్స్ ది అదర్ అన్నాడు. సో దెన్ నౌ ద రూట్స్ బికమ్ యాక్చువల్లీ రూట్స్ ఏం తీసుకున్నాం మనం, ఆల్ఫా అండ్ బీటా తీసుకున్నాం. ఇప్పుడు ఆల్ఫా ప్లేస్లో మనం ఏం రాస్తాం, ఎన్ బీటా అండ్ బీటా. సో నౌ దీస్ ఆర్ ది రూట్స్. చలో ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో ఆల్ఫా ప్లేస్లో ఏముంది మనకి, ఎన్ బీటా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో బీటా కామన్ తీసుకోండి, ఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో ఇఫ్ యూ ఆర్ సెండింగ్ ఎన్ ప్లస్ 1 టు ద రైట్ హ్యాండ్ సైడ్, దట్ విల్ బి బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఇంటూ ఎన్ ప్లస్ 1. లెట్ దిస్ బి ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు నెక్స్ట్ సమ్ ఆఫ్ రూట్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ గురించి చూడండి. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, వాట్ ఇస్ ద ఫార్ములా, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ. ఓకేనా. రైట్. ఇప్పుడు ఆల్ఫా అంటే ఏంటి, ఎన్ బీటా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సో దిస్ ఇస్ ఎన్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సో ఎన్ ఇటు ట్రాన్స్పోజ్ చేసుకోండి. సో దట్ విల్ గో టు ద డినామినేటర్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు సి బై ఏఎన్. ఇప్పుడు దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 1లో మనకి బీటా వాల్యూ వచ్చేసింది. ఆ బీటా వాల్యూ తీసుకొచ్చి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి ఇన్ ప్లేస్ ఆఫ్ బీటా. ఓకే. సో దిస్ విల్ బీ మైనస్ బి బై ఏ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏఎన్. ఓకే. సో దిస్ విల్ బీ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏఎన్. ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్. సో అండ్ క్రాస్ మల్టిప్లై చేసుకోండి, ఎన్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద కండిషన్. అర్థమైందా? సో క్వశ్చన్ ఒకసారి చూస్తే వాడు ఏమడిగాడు, ఫైండ్ ద కండిషన్ అన్నాడు. ఓకేనా. ఫైండ్ ద కండిషన్ దట్ వన్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్ n టైమ్స్ ది అదర్. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. Right. Okay, so the next question is, show that the roots of the equation x square minus 2px plus p square minus q square plus 2qr minus r square equal to 0 are rational given that p comma q comma r are rational. Okay, fine. So first please write the given equation. So మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, given equation is x square minus 2px plus p square minus q square plus 2qr minus r square is equal to 0. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, ax square plus bx plus c is equal to 0. ఇప్పుడు వీటిని కంపేర్ చేస్తే ఇక్కడ a వాల్యూ 1, b వాల్యూ is minus 2p and this whole constant is c. సో ఫస్ట్ అవి రాసుకోండి, ఎందుకనేది చెప్తాను నేను. సో a వాల్యూ is 1,
b value is minus 2p and c value is p square minus q square plus 2qr minus r square. ఓకే రైట్. ఇప్పుడు వాడు ఏమన్నాడు క్వశ్చన్లో, గివెన్ దట్ p, q, r ఆర్ రేషనల్. సో అన్ని రేషనల్ నెంబర్సే. ఫైన్. వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్? వీ హ్యావ్ టు ప్రూవ్ to show that the roots are rational. సో ఇది మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి కదా, అవి రేషనల్ నెంబర్, అవి కూడా రేషనల్ నెంబర్ అని మనం ప్రూవ్ చేయాలి. దానికి మనం ఏం యూస్ చేస్తామంటే, ద కండిషన్ ఈస్ డిస్క్రిమినెంట్ వాల్యూ ఉంది కదా, డిస్క్రిమినెంట్, it is denoted with delta. Discriminant is b square minus 4ac. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం చేసాం. ఓకే, సో దిస్ ఈజ్ యూస్ టు ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్. నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవడానికి వాడతాం అన్నమాట ఈ ఫార్ములా. సో బేసిక్గా డిస్క్రిమినెంట్ ఏమవ్వాలి అంటే, ఇట్ షుడ్ బి ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇఫ్ b square minus 4ac is a perfect square of a rational number, then roots are rational. This is the condition. Okay, so ఇప్పుడు బేసిక్గా b square minus 4ac వాల్యూ పర్ఫెక్ట్ స్క్వేర్ అని మనం ప్రూవ్ చేయాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16 ఉంది, 16 క్యాన్ బి రిటర్న్ యాజ్ 4 స్క్వేర్. అదే ఫర్ ఎగ్జాంపుల్ 25 ఉంది, 25 క్యాన్ బి రిటర్న్ యాజ్ 5 స్క్వేర్. సో వీటిని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటారు అనమాట. 16, 25, 9, 49. ఓకే, సో యా, ఐ థింక్ యూ గెట్ ది ఐడియా. సో ఇప్పుడు విల్ డూ దట్. సో విల్ ఫైండ్ ద వాల్యూస్. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు b square minus 4ac, which is equal to, what is the b value? Minus 2p whole square minus 4 into 1 into, what is the value of c? p square minus q square plus 2qr minus r square. Okay, chalo. Now this is 4p square, 4 multiplied into minus 4p square minus into minus plus 4q square minus 8qr minus into minus plus 4r square. So 4p square and 4p square is going to get cancelled. So all you are left with is 4q square minus 8qr plus 4r square. Now this is in the form of a square minus 2ab plus b square, which is written as a minus b whole square. చెక్ చేద్దాం, టెన్షన్ లేదు. ఇప్పుడు ఇక్కడ 4 కామన్ తీసేసుకోండి. ఫస్ట్ q square minus 2qr plus r square. ఇప్పుడు ఈ ఫామ్లోనే ఉంది కదా, చలో. సో నౌ దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ 4 into q minus r whole square. ఓకేనా, గాట్ ఇట్. చలో, ఇంకా దీన్ని ఎలా రాయొచ్చు? 2 into q minus r whole square, అంటే 4ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసేసారు. నౌ 2 is a rational number, q is a rational number, r is also a rational number, right? So this is a perfect square. Therefore the roots are rational. Okay na? Right. So let us look at the next question. So దీంట్లో 5 questions ఇచ్చాడు, 1, 2, 3, 4 and 5. So all are based on the same concept only. So basic ఏంటి అంటే, ఇక్కడ certain expressions are given. So ఇక్కడ ఒకటి we have to find either they have maximum or minimum values. Okay, so that is what we are supposed to do, right? See, ఇప్పుడు maximum అంటే ఏంటి, minimum అంటే ఏంటి, I'll give you the formula and a little bit of concept. So see, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి గ్రాఫ్ వేస్తే ఏమొస్తుంది? పారాబోలా వస్తుంది. సో దట్ కెన్ బి 2 types, either like this or like this. ఓకేనా? సో ఈ ఫస్ట్ పారాబోలా ఎప్పుడు పాసిబుల్ అంటే when the a value is greater than 0, రైట్? అండ్ ఈ సెకండ్ పారాబోలా ఎప్పుడు పాసిబుల్ అంటే when a value is less than 0. ఇప్పుడు దిస్ ఈస్ ద బాటమ్, దిస్ ఈస్ ద టాప్. సో ఇక్కడ we say that the parabola has a minimum
అండ్ ఇక్కడ వీ సే దట్ ది పారాబోలా హ్యాజ్ ఏ మ్యాక్సిమం. ఓకేనా, ఇదన్నమాట బేసిక్గా లాజిక్. అయితే దీనికి ఫార్ములా ఉంటుంది. సో ఐల్ గివ్ యూ దట్ ఆల్సో. ఫార్ములా ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ. సో రెండింటికి ఒకటే బెటర్ ఫార్ములా. సో ద ఫార్ములా ఇస్ 4ac minus b square by 4a. ఓకే, సో ఇప్పుడు ఒక పారాబోలాకి మ్యాక్సిమం ఉందా మినిమం ఉందా మనం ఎలా డిసైడ్ చేస్తాం? విల్ చెక్ ద ఏ వాల్యూ. ఏ వాల్యూ పాజిటివ్ ఉంటే, ఐ మీన్ గ్రేటర్ దాన్ 0 ఉంటే ఇట్స్ మినిమం, అండ్ ఏ వాల్యూ లెస్ దాన్ 0 నెగిటివ్ ఉంటే ఇట్ హ్యాస్ ఎ మ్యాక్సిమం. అండ్ ఆ మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఫైండ్ చేయడానికి దిస్ ఇస్ ద ఫార్ములా. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ చేస్తాం, ఓకే. అండ్ ఆ మ్యాక్సిమం మినిమం వాల్యూ ఎక్కడ వచ్చింది అది కూడా కావాలి మనకి. ఓకే, అట్ వాట్ పాయింట్, ఇక్కడ ఒక సర్టెన్ పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక సర్టెన్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక సర్టెన్ పాయింట్ ఉంటుంది, ఏ పాయింట్ దగ్గర వచ్చింది. ఓకే, సో అట్ x ఈక్వల్ టు -b/2a. సో దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఏ పాయింట్ దగ్గర వచ్చిందిరా బాబు అంటే ఇది వాడాలి. అండ్ ఆ వాల్యూ ఎంత, వచ్చిన వాల్యూ ఎంత అంటే ఈ పాయింట్ దగ్గర మ్యాక్సిమం ఎంత మినిమం ఎంత అంటే దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకేనా, రైట్. సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. సో లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద గివెన్ ఎక్స్ప్రెషన్? సో ఫస్ట్ క్వశ్చన్లో వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? 12x - x² - 32. ఫస్ట్ దీని ఆర్డర్లో రాసుకోండి. సో దిస్ షుడ్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హైయెస్ట్ డిగ్రీ టు లోయెస్ట్ డిగ్రీ. సారీ, ఇక్కడ 12x రావాలి, సారీ మై మిస్టేక్. -x² + 12x - 32. So this is in the form of ax² + bx + c, where a value is -1, b value is 12 and c value is -32. ఓకేనా, ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ఉంది బేటా? -1 ఉంది అంటే లెస్ దాన్ 0, రైట్. సో ఏ వాల్యూ లెస్ దాన్ 0 అంటే the given expression has a maximum value. ఎందుకు? పారాబోలా ఇలా వస్తుంది కాబట్టి ఇక్కడ వస్తుంది మ్యాక్సిమం వాల్యూ. అర్థమైందా? రైట్, ఇందాకే చూపించా. ఐ షో యూ వన్స్ అగైన్. సి, ఏ వాల్యూ లెస్ దాన్ 0 అంటే ఇట్ హ్యాస్ ఎ మ్యాక్సిమం. చలో, విల్ డూ దిస్. నౌ విల్ ఫైండ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ. మ్యాక్స్ వాల్యూ is equal to 4ac minus b² by 4a. So we'll substitute the values. We have all the values. 4 into -1 into -32 minus 12 square divided by 4 into -1. So this will be minus into minus plus 8, 4 3 is 12 minus 144 by -4. So then this is -16 by -4. So this is nothing but 4. Minus cancel, 4 1s 4 4s. So this is the maximum value. Okay na? Right, next we'll do the second one. Sorry. So second one lo what ichina expression enti? 2x - 7 - 5x². So we'll write it in order. -5x² + 2x - 7. Okay na? So what is the a value? -5. This is less than 0. What is the b value? 2. What is the c value? -7. See, మళ్ళీ ఏ వాల్యూ లెస్ దాన్ 0 అంటే ఏముంటుంది దానికి? మ్యాక్సిమం వాల్యూ వస్తుంది, మినిమం రాదు. మ్యాక్సిమం వాల్యూ వన్స్ అగైన్. సో వాట్ ఈస్ ద ఫార్ములా? 4ac - b² by 4a. So that is nothing but 4 into -5 into -7 minus 2 square by 4 into -5. So this will be plus 4 5 is 20 into 7 is 140 minus 4 by -20. So this is nothing but 136 by -20. So దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 2 10 6 6 8 68. So this is nothing but -34 by 5. Okay, so this is the maximum value. Chalo, let us do the third one. So third one ఏమంటున్నాడు? Once again he is asking us to find maximum or minimum of the expression. The expression is given 3x² plus 2x plus 11. A value kitna? 3. B value anta? 2. C value anta? 11. 3 is positive, greater than 0. అప్పుడు పారాబోలా ఎలా వస్తుంది?
ఇలా వస్తుంది. సో ఇట్ హ్యాస్ ఏ మినిమం, ఈసారి మ్యాక్సిమం కాదు. సో ఇప్పుడు మినిమం వాల్యూ కావాలి. ఫార్ములా సేమ్ బెటా, ఫార్ములా ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్. 4ac minus b square by 4a. So this is equal to 4 into a into c minus b square by 4 into a. Right, so 4 3 is 12, 12 into 11 minus 4 by 4 3s are 12. So 132 minus 4 by 12, this is nothing but 128 by 12. So if you are cancelling in 2 table, 2 6 2 6 4 2 3 3 2. So the answer is 32 by 3. So this is the minimum value. Okay na? Chalo, let us do one more. So let us do the fourth one. So fourth one ఏమంటున్నాడు ఇక్కడ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ బెటా, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అట్ విచ్ ద ఎక్స్ప్రెషన్ హ్యాస్ మ్యాక్సిమమ్ ఆర్ మినిమమ్. సి ఎక్స్ప్రెషన్కి మ్యాక్సిమం ఉండని మినిమం ఉండని ఏ వాల్యూ దగ్గర ఉంటుంది అని అడుగుతున్నాడు. ఓకేనా? అట్ విచ్ వాల్యూ ఇట్ హ్యాస్ మ్యాక్సిమమ్ ఆర్ మినిమమ్. సో వీఆర్ సపోజ్ టు యూజ్ దిస్ ఫార్ములా. చేద్దాం. సో విల్ రైట్ ది ఎక్స్ప్రెషన్ ఫస్ట్. వాట్ ఇస్ ద ఎక్స్ప్రెషన్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6. సో ఏ వాల్యూ ఎంత? 1, బి వాల్యూ ఎంత? 5, సి వాల్యూ ఇస్ 6. దిస్ ఇస్ గ్రేటర్ దెన్ 0. గ్రేటర్ దెన్ 0 అంటే పారాబోలా ఎలా వస్తుంది? లైక్ దిస్. సో ఇట్ హ్యాస్ ఎ మినిమమ్. ఇప్పుడు వాడు మినిమం వాల్యూ ఎంత అని అడగట్లే, మినిమం ఎక్కడ వస్తుందని అడుగుతున్నాడు. సో ద గివెన్ ఎక్స్ప్రెషన్, విల్ రైట్ దిస్, ద గివెన్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ ఎ మినిమమ్, has a minimum at x is equal to minus b by 2a. So x is equal to minus b and ఎంత బెటా? minus 5 by 2 into 1. So this is nothing but minus 5 by 2. అంటే x equal to minus 5 by 2 దగ్గర ఆ ఎక్స్ప్రెషన్కి మినిమం వాల్యూ వస్తున్నది. సో అది ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, చలో లెట్ us do the fifth one, the last one. సో ఫిఫ్త్ వన్ ఇస్ మళ్ళీ వన్స్ అగైన్ సేమ్. సో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 7. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? 1, బి ఈస్ minus 1, సి ఈస్ 7. దిస్ ఈస్ అగైన్ గ్రేటర్ దాన్ 0. సో అప్వర్డ్ పారాబోలా, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఏ మినిమమ్. సో ఈజ్ ఆస్కింగ్ us to find the minimum value. What is the formula? 4ac minus b square by 4a. This is nothing but 4 into 1 into 7 minus of minus 1 whole square by 4 into 1. 7 4s 28 minus 1 by 4. This is nothing but 27 by 4. This is the minimum value. Okay, right. So we have completed all the 5 questions in this. Chalo.